सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। క్రిందటి వారం 12వ అధ్యాయం పూర్తి చేశాం. భగవద్గీత 3 షట్కాలుగా చెప్పబడింది అని మనం తెలుసుకున్నాం. ప్రథమ షట్కమని, మధ్యమ షట్కం, చరమ షట్కం లేక తృతీయ షట్కం. ప్రథమ షట్కంలో 1 నుంచి 6 అధ్యాయాల వరకు 3 విషయాలు చెప్పబడినాయి. మొదటి విషయం జీవస్వరూపం, రెండవ విషయం కర్మయోగ సాధనం, మూడవ విషయం పురుష ప్రయత్నం. మొదటి 6 అధ్యాయంలో ఈ 3 విషయాలు తెలుసుకున్నాం. రెండవ షట్కంలో అంటే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మధ్యమ షట్కం 3 విషయాలు చెప్పబడినాయి. ఏమిటి ఆ 3 విషయాలంటే ఈశ్వర స్వరూపం, ఈశ్వర స్వరూపం, ఉపాసనా యోగ సాధన, ఈశ్వర కృప. మూడవ విషయం ఈశ్వర కృప. ఈ 3 విషయాలు మధ్యమ షట్కంలో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ షట్కంలో ప్రవేశిస్తున్నాం. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు. ఈ చరమ షట్కం అంటే చివరి 6 అధ్యాయాలు. అందులో కూడా 3 విషయాలు చెప్పబడినాయి. మొదటిది ఏమిటంటే జీవాత్మ పరమాత్మ ఐక్యం. జీవాత్మ పరమాత్మ ఐక్యం గురించి చెప్పబడింది. ఈ జీవాత్మ పరమాత్మ ఐక్యం పొందాలంటే జ్ఞానయోగం సాధనగా చెప్పబడింది. జ్ఞానయోగం అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. మొదటి షట్కంలో కర్మయోగ సాధనమైతే, రెండవ షట్కంలో ఉపాసన యోగ సాధనమైతే, 3వ షట్కంలో జ్ఞానయోగం సాధన. 3వ విషయం ఏం చెప్పబడిందంటే విలువల గురించి చెప్పబడింది. వర్చ్యూస్. ఏ విలువలైతే మనం పాటిస్తే మనకు ఆత్మజ్ఞానం పొందడానికి మనకు కోఆపరేట్ చేస్తాయో అవన్నీ కూడా చెప్పబడినాయి 13వ అధ్యాయంలో. 20 విలువలంటే వర్చ్యూస్, దైవీ సంపత్ 13వ అధ్యాయంలో చెప్పబడినాయి. 16వ అధ్యాయంలో 26 వర్చ్యూస్ చెప్తారు కృష్ణ పరమాత్మ. మొత్తం 46. ఇది 3 విషయాలు. జీవ ఈశ్వర ఐక్యం లేక జీవాత్మ పరమాత్మ ఐక్యం. ఆ ఐక్యాన్ని పొందడం కోసం జ్ఞానయోగ సాధనం. ఆ జ్ఞానయోగ సాధనం చేయడానికి కావలసిన అర్హతలు, విలువలు దైవీ సంపత్ రూపంలో. 13, 14, 15 అధ్యాయాల్లో ముఖ్యంగా చెప్పబడింది జీవాత్మ పరమాత్మ ఐక్యం. అసి పద విచార అంటాం. తత్వం అసి మహావాక్యం భగవద్గీతలో మొత్తంగా చూసుకుంటే మొదటి 6 అధ్యాయాలు త్వంపద విచార, మధ్యలో 6 అధ్యాయాలు తత్పద విచార, చివరి 6 అధ్యాయాల్లో అసిపద విచార. నువ్వు ఆ బ్రహ్మమువే అయి ఉన్నావు అనేది భగవద్గీత అంతా చెప్పబడింది.
ఈ విధంగా మధుసూదన సరస్వతి మనకు చక్కగా ఈ విభాగం చేశారు ఆయన. మధుసూదన సరస్వతి భగవద్గీతకు ఒక వ్యాఖ్యాత ఆయన. ఇప్పుడు ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యంగా చెప్పబడినటువంటిది, ఉదాహరణకి అల సముద్రం ఉందనుకోండి. అల అనేటువంటిది తరంగం అంటాం. అది సముద్రంలో కనపడుతూ ఉంటుంది, సముద్రం కంటే వేరుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ అల అనేటువంటిది నిజంగా చూస్తే సముద్రానికంటే వేరు కాదు. సముద్రం నుంచే పుడుతుంది, సముద్రంలోనే ఉంటుంది, సముద్రంలోనే లయిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ సమష్టి ప్రపంచం ఆత్మ నుంచే వ్యక్తమవుతూ ఉంటాయి, ఆత్మ వలననే ఉంటూ ఉంటాయి, ఆత్మలోనే లీనమవుతాయి. కనుక ఈ విషయాన్ని తెలుసుకోవడమే ఐక్య జ్ఞానం అంటారు. దీన్నే ఐక్య జ్ఞానము అంటారు. ఇది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మనకు జీవభావం ఉంటుంది. ఇప్పుడు అల ఉన్నదనుకోండి, నేను చిన్న అలని, నన్ను పెద్ద అలలు వచ్చి కొట్టేస్తాయి, నేను అనిత్యం, అశాశ్వతం అని చెప్పి అనుకుంటూ ఉన్నదనుకోండి. ఇంకొక పెద్ద అల వచ్చింది, దాని పక్కనే నువ్వు అట్లా అనుకోవాకు, అది జ్ఞాని అల, ఈ అల ఏమో అజ్ఞాని అల. అది చెప్తోంది, ఎందుకట్లా బాధపడతావు, నువ్వు చిన్నదానివైనా ఇప్పుడు పుట్టినా అసలు నీ రూపం స్వరూపం ఏమిటి, నీరే కదా. అది జ్ఞాని అల, గురువు అన్నమాట. ఇది శిష్యుడు. ఆ గురువు ఆలోచి చెప్తున్నది, ఇది ఒక గ్లోరీ. అలాగా కనపడటం మన గ్లోరీ. అలాగా కనపడినా కూడా, పైకి కిందికి పడుతున్నా కూడా అసలు మన ఇద్దరి స్వరూపం ఏమిటో తెలుసా? తత్వమసి. తత్వమసి అంటే ఏమిటి? నీరే. అక్కడ ఉదాహరణలో గురువుగారు చెప్తున్నారు, ఆత్మస్వరూపణమే మనం అని. కనుక జీవభావం పోవాలి, దాసభావం పోవాలి. దేవుడంటే వేరే ఎక్కడో ఉన్నాడు, పైన ఉన్నాడు, నేను ఎప్పుడు దాసుడిగానే ఉంటాను అనకూడదు. ఆ బలహీనత, మానసిక బలహీనతలు భగవంతుణ్ణి ఆ విధంగా ఉపయోగించుకోకూడదు. భగవంతుని ఆరాధన భగవంతుడి కోసం చేస్తే భగవత్ ప్రాప్తి కోసం చేయాలి. కానీ పుత్రుల ప్రాప్తి కోసమో, ఇంటి ప్రాప్తి కోసమో, ఆస్తుల ప్రాప్తి కోసమో భగవంతుడిని ఉపయోగించుకోవడం భక్తి కాదు. అది నువ్వు అలా చేసినా కూడా భగవంతుడికి కోపం రాదు. కొంతకాలం వరకు ఓకే, ఆయనకి ఎప్పటికీ కోపం రాదు. భగవంతుణ్ణి నీ యొక్క స్వప్రయోజనం కోసం, తాత్కాలికమైనటువంటి వాటి కోసం ఉపయోగించుకున్నావు అనుకో, సరే అని చెప్పి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. భగవంతుడికి తెలుసు నువ్వు ఇన్ని కోరుకున్నా కూడా నీకు శాంతి వచ్చేది లేదు, సుఖం అనేది రాదని ఆయనకి తెలుసు, నీకు తెలియదు. ఆయన వెయిట్ చేస్తుంటాడు. ఎప్పుడైనా ఒకరోజు నిత్యమైన ఆత్మ కోసం వస్తావులే అని చెప్పి నువ్వు అడిగినవన్నీ ఇస్తూ ఉంటాడు ఆయన. నీకు వివేకంతో నువ్వు తెలుసుకొని ఇవన్నీ కూడా, నీ అడిగినవన్నీ కూడా శాశ్వతం కాదు, నిత్యం కాదు, వీటి వల్ల నాకు శాంతి సుఖం అనేది లేదని చెప్పి వివేకం వచ్చినప్పుడు, భగవంతుడి కోసం పూజించినప్పుడు ఆయన నీకు గురువునిస్తాడు, జ్ఞాన యోగ్యతనిస్తాడు, జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. దానికి తగినట్లుగా నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవడానికి భగవద్ ఆరాధన ఇచ్చారు. కానీ భగవంతుణ్ణి బేరసారాలతో బిజినెస్ భక్తి చెయ్యవాలి. బిజినెస్ భక్తి చేస్తే ఎవరికి నష్టం? భగవంతుడిగా నష్టం, మనకే నష్టం. ఈ కోరిక తీరుతుంది ఈరోజు, ఆ పూజ చేశాను, ఈ కోరిక తీరింది, తర్వాత ఇంకొక కోరిక వస్తుంది కదా.
మళ్ళీ అది తీర్చడం కోసం మళ్ళీ ఇంకొక మొక్కు, అది తీరుతుంది. ఎంతకాలం ఇట్లా కష్టపడుతూ ఉంటాం? దీనికి అంతు లేదా? ఈ లోపల ఆయుష్ అయిపోతుంది. పుణ్యకాలం పుచ్చిపోవడం అంటారు చూసారా, అయిపోతుంది. అప్పటికి నీ శరీరం పటుత్వం తగ్గిపోతుంది, ఇంద్రియాల పటుత్వం తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఇంకా ఈ శరీర సాధనం చూసారా, ఈ పడవ తూట్లు పడుతూ ఉంటుంది. దీనికి వ్యాధి, ముసలితనం. ఈ శరీరం పటుత్వంగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలి, కానీ ఆ లోపల దీన్ని ఉపయోగించుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత నేను మీతో వాటి వస్తానండి స్వామిని గారు అంటారు. అన్నీ అయిపోయిన తర్వాత నువ్వే వస్తావు నా దగ్గరికి, రాలేవు. అన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత అంట, అన్నీ సెటిల్ అయిపోయినప్పుడు నువ్వు సెటిల్ కావు, అన్సెటిల్డ్, మోస్ట్ అన్సెటిల్డ్. మొక్కై వంగనిది మానై వంగున అంటారు. కనుక మనిషి త్వరగా ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అనాత్మ వైపు పరిగెట్టకూడదు మనిషి. అందుకని గురువుగారి వాక్యాలని శ్రద్ధతో ఆలకించాలి, ఆలకించి పాటించాలి. మన క్షేమం కోసం చెప్తున్నారనేటువంటి ఒక నమ్మకం రావాలి. అందుకని ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? క్రిందటి శ్లోకంలో ఇంతవరకు విన్న విషయాలన్నింటినీ మనసులో పెట్టుకొని కృష్ణ పరమాత్మ కొన్ని పదాలు వాడాడు. ప్రకృతి, పురుష, క్షేత్రం, ఇట్లాంటి పదాలన్నీ వాడాడు. అర్జునుడికి ఆ విషయాలు తెలుసుకోవాలని వివరంగా, అందుకని ప్రశ్నిస్తున్నాడు. మనకు ఏది ప్రధానం జీవితంలో అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి. ప్రయారిటీ, వాట్ ఈజ్ టాప్ ప్రయారిటీ? వేదాంత క్లాస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ మై లైఫ్ కాకూడదు. వేదాంతం క్లాస్ అనేటువంటిది, భగవద్గీత అనేటువంటిది నాకు టాప్ ప్రయారిటీ. అప్పుడు వేదాంతం పనిచేస్తుంది. ఏదో సోమవారం ఒక్కటే కదా క్లాసు, 2 గంటలే కదా, పర్వాలేదు. అప్పుడప్పుడు ఇది సెకండరీ అవుతుంది, అప్పుడు టాప్ ప్రయారిటీ కాదు. చాలామందికి ఎవరికైతే ఇది టాప్ ప్రయారిటీ అవుతుందో వాళ్ళకి వేదాంతం పనిచేస్తుంది. టాప్ ప్రయారిటీ కావాలంటే ఏం చేయాలి? సోమవారం మనం క్లాస్కి వెళతామని చెప్పి అందరికీ తెలిసి ఉండాలి, ఎవరు రారు మన ఇంటికి. వీళ్ళకి వేదాంతం క్లాస్ టాప్ ప్రయారిటీ, మనం వెళ్ళకూడదు అని తెలిసిపోతుంది వాళ్ళకి. మనం కనుక టాప్ ప్రయారిటీగా తీసుకుంటే, టాప్ ప్రయారిటీ రోజు మనం ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకొని ఏదైనా పనులు ఉంటే ఈ ముందు కానీ తర్వాత కానీ పెట్టుకుంటాం. ఈ క్లాస్ కనుక టాప్ ప్రయారిటీ అయితే మిగతా వాటి డేట్స్ అన్నీ మార్చేసుకుంటాం, ప్రోగ్రాములన్నీ దీనికి తగినట్లుగా మార్చుకుంటాం, ఇఫ్ ఇట్ ఈజ్ టాప్ ప్రయారిటీ. ఇఫ్ టాప్ ప్రయారిటీ కాకపోతే ఏం చేస్తాం? వాటికి ముఖ్యత ఇస్తాం. అవన్నీ అయిన తర్వాత ఒకవేళ గ్యాప్ ఉంటే క్లాసుకు పోవడం, ఇది సెకండరీ అన్నమాట. ఇది టాప్ ప్రయారిటీ కాదు. కనుక ఎవరికైతే టాప్ ప్రయారిటీగా ఉంటుందో భగవద్గీత, వేదాంతం చదవడం అనేది, వాళ్ళకి త్వరగా జ్ఞాన ఫలం వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఫలము వస్తుంది. కనుక ఇప్పటి వరకు 12 అధ్యాయాలు పూర్తి చేసాం 2వ కోర్సులో. తర్వాత త్వరగానే 13వ అధ్యాయానికి వచ్చాం, అసలు విషయానికి వచ్చాం. మహావాక్యంలో అసిపద విచారానికి వచ్చాం, ఐక్య జ్ఞానానికి వచ్చాం. ఈ ఐక్య జ్ఞానం అనేటువంటిది చాలా కొంచెం కష్టమైనటువంటి. జీవస్వరూపం జీవుడిగా వినడం వేరు, ఈశ్వర స్వరూపం ఈశ్వర స్వరూపంగా వినడం వేరు. ఈ జీవుడు ఈశ్వరుడు ఒకడే అని చెప్పడం అంటే చాలా చాలా కష్టం. దానికి విడివిడిగా ఉంటే పెద్ద అర్థం చేసుకోవాల్సినంత పెద్ద కష్టం ఏం లేదు దానికి. కానీ ఈ జీవాత్మే పరమాత్మ, జీవ అనేది ఒక విశేషణం, పరమ అనేది ఒక విశేషణం. ఈ జీవ పరమ 2 డిలీట్ చేస్తే లెక్కల్లో కొట్టేస్తున్నాం చూసారా, పైన కింద. ఏది అది కొట్టేస్తాం, ఏది మిగులుతుంది దాన్ని మల్టిపుల్ చేసి 1 చేసి ఇది ఆన్సర్ అంటాం. అట్లాగే జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ.
ఐ ఈజ్ ఈక్వల్ టు పెడితే జీవాత్మే పరమాత్మ అన్నాం. అందులో 2 తీసేయాలి ఆ ఈక్వేషన్లో. జీవ కొట్టేయి, పరమ కొట్టేయి, ఏమున్నది? ఆత్మలు కదా. ఆత్మలు రావాలి. ప్లస్కి ముందు ఒక ఆత్మ ఉంది, ప్లస్ తర్వాత ఒక ఆత్మ ఉంది కదా. మరి 2 ఆత్మలు కూడా రావాలి కదా. ఏక ఆత్మ, దేంట్లో భేదం లేదు, ఒకటే ఆత్మ. అది వచ్చినప్పుడు, ఆ జ్ఞానం వచ్చినప్పుడు దిగులు, చింత, బాధ, మనస్సులో లోపం, ఆందోళన ఇవన్నీ ఉండవు. ఆనందంగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు. సినిమా స్క్రీన్ మీద జరుగుతూ ఉంటే ఆ స్క్రీన్కి ఏమిటండి, ఏమన్నా అంటుతుందా? అంటది కదా. ఆ స్క్రీన్ మీద కనపడేవన్నీ నిజమా? కాదు కదా. అదే విధంగా చూస్తాడు తన జీవితాన్ని కూడా. ఈ శరీరము, మనస్సు, ఈ వేషం వలన వేసేటువంటి వ్యవహారం, ఇదంతా కూడా ఒక స్వప్నం లాంటిది. దేని మీద ఇవన్నీ జరుగుతున్నాయి? ఆత్మనైన నా ఆధారంగా ఇవన్నీ కనపడుతున్నాయని తెలుస్తుంది. అప్పుడు ఆ జ్ఞానికి ఇది సత్యం కానప్పుడు ఇంకా బాధ ఏముంది? కనుక ఇప్పుడు మనం వచ్చేది అసిపద విచారానికి వస్తున్నాం. కొంచెం కష్టమైనటువంటి భాగం అయినా అర్థం చేసుకొని తీరాలి, తప్పదు. కష్టమైనా కూడా ప్రయత్నం చేయాలి కదా. మీరు చదివిన సబ్జెక్టులన్నీ కాలేజీల్లో తేలికగా చదివారు, అన్నీ తేలికేం కాదు కదా. కష్టపడి కష్టమైన వాటికి కోచింగ్ తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రా హోంవర్క్ చేసి చదివారు కదా, అర్థం చేసుకున్నారు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా అర్థం చేసుకుంటాం, ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకం చదువుతాం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఈ మొదటి శ్లోకంలో అర్జునుడు అడుగుతున్నాడు, 6 పదాల గురించి అర్థాన్ని చెప్పమంటున్నాడు. ఈ పదాలన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్ అంటారు ఇంగ్లీష్లో. పారిభాషిక పదాలు అనొచ్చు, లేకపోతే సాంకేతిక పదాలు అంటారు. ఎట్లాగైతే కంప్యూటర్లో కంప్యూటర్ లాంగ్వేజ్ ఉంటుంది. డాక్టర్ మెడికల్కి వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ టర్మ్స్ ఉంటాయి. లాయర్స్కి వాళ్ళ టర్మ్స్ ఉంటాయి, వాళ్ళ భాష వాడుకుంటుంది. అలాగే వేదాంతంలో కూడా కొన్ని వాటి తగినటువంటి పదాలు, భాష ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు జావా అంటాం. జావా అంటే మన ఇంట్లో పెట్టుకునే జావా అర్థం. ఈ రోజుల్లో జావా అంటే ఏంటి? కంప్యూటర్లో అది ఒక కోర్సు. ర్యాట్ అంటాడు. ర్యాట్ అంటే మన ఇంట్లో తిరిగే ఎలుక కాదు కదా. ఇప్పుడు ర్యాట్ అన్నాడు అనుకోండి, మీ అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిలు వినంగానే ఏమిటి ర్యాట్ అంటే వాళ్ళు ఎలుక అని అనుకుంటారు. రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు ర్యాట్ అంటే. కనుక ఒక్కొక్క శాస్త్రానికి దాని యొక్క పారిభాషిక పదాలు ఉంటాయి. ఆ పారిభాషిక పదాలు తెలుసుకుంటే ఆ యొక్క శాస్త్రం తేలిక. ఆ టర్మ్స్ తెలుసుకోవాలి, అందులో క్వాలిఫై కావాలంటే అవి తెలుసుకుంటే మనకు దాంట్లో మాస్టరీ చేసినట్లు అన్నమాట. మనకు ఈ ప్రమాత, ప్రమాణం, ప్రమేయం తెలుసుకుంటున్నామా లేదా? మర్చిపోతున్నామా లేదా? తెలుసుకొని మర్చిపోతున్నాం. కర్త, భోక్త, భోగ్యం, ఇవన్నీ వేదాంతంలో వచ్చేటటువంటి పదాలు మీకు ఎక్కడా దొరకవు, ఎక్కడా డిక్షనరీలో చూసినా మీకు ఉండవు. కనుక అర్జునుడికి కూడా కొన్ని 6 పదాల గురించి బాగా వినాలని, తెలుసుకోవాలని ఆరాటం.
ఏమిటి ఆ 6 పదాలంటే, మొదటిది క్షేత్రం. సరే, శ్లోకం ప్రకారం విడదాం. ప్రకృతిం పురుషం. ప్రకృతి ఒకటి, ప్రకృతి గురించి నాకు తెలుసుకోవాలని ఉన్నది. 2 పురుష. 3 శైవ అనకూడదు. శైవ అంటే చ ఏవ, అంతేగాని అదొక పదం కాదు, తెలుసుకోవాల్సిన పని లేదు. క్షేత్రం మూడవది క్షేత్రం. 4 క్షేత్రజ్ఞ. 5 జ్ఞానం, రెండో లైన్లో ఉంది జ్ఞానం. 6 జ్ఞేయం. ప్రకృతి, పురుష, క్షేత్రం, క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం. 6 పదాలు. ఏతత్ ఈ 6 పదాలను వేదితుం ఇచ్చామి. ఇచ్చామి నేను కోరుకుంటున్నాను. నేను కోరుకుంటున్నాను వేదితుం తెలుసుకోవాలని. వేదితుం ఇచ్చామి. ఓ కేశవ, ఏ కృష్ణ, ఈ 6 పదాల గురించి నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు. సరే, ఈ 6 పదాలని 3 పదాలుగా చేస్తాం ఇప్పుడు. 3 లేక 2. ఎందుకంటే ఈ 6 3 ఒకే గ్రూప్, సినోనిమ్స్ అంటారు, పర్యాయ పదాలు. ప్రకృతి, క్షేత్రం, ఈ 2 ఒకటి, ఒక గ్రూప్. ప్రకృతి, క్షేత్రం ఒక గ్రూపు. రెండో గ్రూప్ ఏమిటి? పురుష, క్షేత్రజ్ఞ, జ్ఞేయం రెండో గ్రూప్. 3 జ్ఞానం. 6ని 3 చేసాం. ప్రకృతి, క్షేత్రం ఒకటి, ప్రకృతి అన్నా క్షేత్రం అన్నా ఒకటి. పురుష, జ్ఞేయం, క్షేత్రజ్ఞ వేరే వేరే పేర్లు. 3 పదాలు ఒకటే అర్థాన్ని చెప్తున్నాయి. జ్ఞానం అనేది ఒక టాపిక్. ఇప్పుడు 3 టాపిక్లు మనకు. సరే, ప్రకృతి, పురుషని తీసుకెళ్ళి క్షేత్రజ్ఞలో పెట్టాం. ప్రకృతి, క్షేత్రం ఈ 2 కలిపి అనాత్మ. ప్రకృతి లేక క్షేత్రం అనాత్మ, అచేతనం, జడం. ఇంగ్లీష్లో మ్యాటర్ అంటారు. దేర్ఫోర్ డజంట్ మ్యాటర్. మ్యాటర్, అచేతనం, జడం, అనాత్మ పేరు. ఏమిటి ప్రకృతి, ఏమిటి క్షేత్రం అంటే, ఏవేవి క్షేత్రం కిందికి వస్తాయి, ఏవేవి ఈ ప్రకృతి కిందికి వస్తాయంటే, ప్రపంచం ప్లస్ శరీరం ప్లస్ మనస్సు. జగత్, మనం చూసే ప్రపంచం, తర్వాత ఈ శరీరం, నా శరీరం, అన్ని శరీరాలు, మనస్సు, ఈ 3 కూడా క్షేత్రం కిందకైనా వస్తాయి, ప్రకృతి అని చెప్పచ్చు. జ్ఞేయం పురుష, క్షేత్రజ్ఞ అంటే ఏమిటి అంటే ఆపోజిట్ ఫస్ట్ గ్రూప్. చేతన ఆత్మ. చేతన ఆత్మ. ఆత్మ చైతన్యం. ఇంగ్లీష్లో స్పిరిట్ అంటారు. వేరే స్పిరిట్ అది కాదు, సర్జికల్ స్పిరిట్ కాదు, ఆత్మ చైతన్యం స్పిరిట్. ఆ స్పిరిట్ నుంచి స్పిరిచువల్ అని వచ్చింది. ఆత్మని గురించి తెలుసుకోవాలనేటువంటి మార్గంలో ఉన్నవాళ్ళు స్పిరిచువాలిటీ అంటారు. ఆయన స్పిరిచువల్ పర్సన్ అండి అంటారు. స్పిరిచువాలిటీ, ఆమె స్పిరిచువల్ పర్సన్ అంటే ఏమిటి? స్పిరిట్ని తెలుసుకోవాలని ఇష్టం ఉన్నవాడిని. అందుకని ఐ లీడ్ ఏ స్పిరిచువల్ లైఫ్ అంటారు. అర్థమైందా? జ్ఞానం అంటే మామూలుగా నాలెడ్జ్ అనే అర్థం వస్తుంది, డిక్షనరీ మీనింగ్. జ్ఞానం నాలెడ్జ్.
ఇక్కడ జ్ఞానం అంటే నాలెడ్జ్ అని కాదు, ఇట్ ఈస్ ఎ టెక్నికల్ టర్మ్. ఈ యొక్క అధ్యాయంలో జ్ఞానం అంటే వర్చ్యూస్. ఏమంటే వర్చ్యూస్కి, విలువలకి వాల్యూస్ ఉంటాయి కదా, వాటికి పోయి మీరు ఏంటి జ్ఞానం అనే పేరు ఎందుకంటే ఆత్మజ్ఞానానికి రావడానికి సాధకాలు కనుక జ్ఞానం అని పేరు పెట్టాము. ఆత్మజ్ఞానం పొందడానికి ఇవి సాధన. అహింస, సత్యం, ఇవన్నీ ఉన్నాయి చూసారా. అమానిత్వం, అధంహిత్వం, అహింస, క్షాంతి, రాజ్యం, ఆచార్యోపాసన, ఇవన్నీ కూడా విలువలు, వర్చ్యూస్, వాల్యూస్. ఇవన్నీ ఉండడం వలన మనకు జ్ఞానం పొందడానికి కోఆపరేటివ్గా ఉంటాయి కనుక వీటికి జ్ఞానం అని పేరు పెట్టడం సంభావ్యంగానే ఉంటుంది. అర్థమైంది కదా. అందుకని గురుముఖంగా వినాలి శాస్త్రం. పదం చూసారా, జ్ఞానం అంటే మనకు తెలిసిన ఒకటే జ్ఞానం, ఫిజిక్స్ జ్ఞానం, కెమిస్ట్రీ జ్ఞానం, ఇది ఆత్మజ్ఞానం అనుకుంటాం. అసలు అది సంబంధమే లేదు ఇక్కడ. వర్చ్యూస్, ఈ 3 విషయాల గురించి నాకు తెలియజేయవలసినది, చెప్పవలసినది అని అడిగాడు అర్జునుడు. 2వ శ్లోకం చదువుతాం. ఇప్పుడు ఈ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పడమే ఈ 13వ అధ్యాయం 2వ శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు. ఏమిటి ఆ కృష్ణుడికి పని అంటే ఏముంది, అడిగి కూర్చున్నాడు 6 ప్రశ్నలు అర్జునుడు, ఆయన చెప్పి తీరాలి. అందుకని సమాధానాలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఈ యొక్క 2వ శ్లోకం నుంచి. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇది ఫస్ట్ టాపిక్. ఎంటర్ అవుతున్నాం 3వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు. క్షేత్రం అంటే ఏమిటి? హే కౌంతేయ, అర్జునుడేమో కేశవ అని పిలిచాడు. అప్పుడప్పుడు పేర్లు పెట్టి పిలుచుకుని ఉంటారు ఇద్దరు. కేశవ ఈయనన్నాడు, అర్జున కౌంతేయ విను, హే కౌంతేయ ఇదం శరీరం క్షేత్రం ఇది అభిధీయతే. ఈ శరీరాన్ని క్షేత్రం అంటాం. ఏ అర్జున, నీకు క్షేత్రాన్ని గురించి తెలుసుకోవాలని ఉన్నదా? క్షేత్రం అంటే ఏమిటి? ఈ శరీరమే క్షేత్రం. మామూలుగా క్షేత్రం అంటే భూమి అని అర్థం ఉంది మనకు తెలిసినటువంటి. పుణ్యక్షేత్రం, భూమి కూడా తెలియదు చాలామందికి. క్షేత్రం అంటే ఏంటి? పుణ్యక్షేత్రం అంటారు. పుణ్యక్షేత్రం అంటే ఏమిటి? పుణ్యభూమి. చాలామందికి తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చామండి అంటారు. అసలు ఆ క్షేత్రం అంటే ఏమిటో కూడా తెలియదు పాపం వాళ్ళకి. అయినా వాడతారు పదం పుణ్యక్షేత్రం. పుణ్యక్షేత్రం అంటే ఏమిటి అర్థం అడుగు, క్షేత్రం ఏమిటంటే ఏమో తెలియదండి అంటారు. పుణ్యక్షేత్రం అంటే పుణ్యభూమి అని అర్థం. రామేశ్వరం పుణ్యక్షేత్రం, కన్యాకుమారి పుణ్యక్షేత్రం, కాశీ పుణ్యక్షేత్రం. పుణ్యభూమి. భూమికి కూడా క్షేత్రం అని పేరు. శరీరానికి క్షేత్రం అని పేరు, భూమికి క్షేత్రం అని పేరు. శంకరాచార్యులు వారు రాస్తారు భాష్యంలో, ఈ రెండిటికి కొన్ని సామాన్యమైన పోలికలు ఉన్నాయి. భూమికి శరీరానికి సామాన్యమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అందుకని అది క్షేత్రం అన్నాం, ఇది క్షేత్రం అనొచ్చు. ఏమిటంటే సామాన్యమైన పోలికలు అంటే ఆచార్యులు వారు రాస్తారు, భూమి క్షేత్రం ఎందుకంటే విత్తనం నాటితే ఆ భూమిలో నుంచి మొలక వస్తుంది. ఆ విత్తనం నుంచి
మొలక్కకి రావడానికి భూమి కారణం. విత్తనం విత్తనంగా చెట్టు కాలేదు, విత్తనం విత్తుగానే చెట్టుగా కాలేదు. కానీ భూమి అనేటువంటిది ఆధారం ఉంటేనే అది మొలకొచ్చి చెట్టు అయ్యి ఫలాలను ఇస్తుంది. భూమి, ఈ శరీరం కూడా భూమి లాంటిదే. ఇక్కడ పుణ్య పాపం అనే విత్తనాలు నాటుతాం. పుణ్యమేమో సుఖాన్ని ఇస్తుంది, పాపమేమో దుఃఖాన్ని ఇస్తుంది. పుణ్యకర్మ సుఖాన్ని ఇస్తుంది, పాపకర్మ దుఃఖాన్ని ఇస్తుంది. చెప్పాను కదా, కనపడే పుణ్యం ఏమిటది? సుఖం. కనపడే సుఖం, కనపడే సుఖం కనపడని పుణ్యం. కనపడని సుఖం పుణ్యం, కనపడే పుణ్యం సుఖం. కనపడే పుణ్యం సుఖరూపంలో ఉంటుంది, కనపడని దుఃఖం పాప రూపంలో ఉంటుంది. కనపడే పాపం దుఃఖ రూపంలో ఉంటుంది, కనపడని దుఃఖం పాప రూపంలో ఉంటుంది. పుణ్య పాపాలు సుఖ దుఃఖాలు ఏమైనా కనెక్షన్ ఉందా? పుణ్యపాపాలే సుఖ దుఃఖ రూపంలో వస్తాయి అంటారు. ఎలా వస్తాయి? దానికి ఒక క్షేత్రం కావాలి, భూమి కావాలి. పుణ్యం అనే విత్తనం, పాపం అనే విత్తనం, పుణ్యకర్మ పాపకర్మ అనే విత్తనాలు నాటాలంటే ఈ శరీరం అనే క్షేత్రం కావాలి. ఈ శరీరం క్షేత్రం ఉన్నప్పుడే పుణ్యం అనేది సుఖ ఫలాన్ని, పాపం అనేది దుఃఖ ఫలాన్ని ఇస్తుంది. ఆ ఫలాన్ని అనుభవిస్తాం ఈ క్షేత్రంలో. అర్థమైందా? కనుక అది క్షేత్రమే, ఇది క్షేత్రమే. ఇక్కడ పుణ్యపాప విత్తనాలు, సుఖ దుఃఖాలు అనేటువంటి ఫలాలు. అక్కడ మామిడి విత్తులు, జొన్న విత్తులు, వరి కంకులు, అట్లాంటి విత్తనాలు అక్కడ. అందుకని దానికి దీనికి పోలిక ఉన్నది కనుక క్షేత్రం అనబడింది. ఇది మొదటి అర్థం. ఇది అర్థమైంది కదా. రెండవ అర్థం ఏమిటంటే క్షయతి ఇది క్షేత్రం. క్షయతి, క్షీధాతు, క్షీణించే స్వభావం కలిగినటువంటిది. క్షయతి ఇది క్షేత్రం, క్షీణించేదే కదా. 5:30కి మొదలుపెట్టాం క్లాసు, 6:30కి, 6:30 నుంచి 7:30కి 2 గంటలు మనం ఓల్డ్ అయిపోయినాం. క్షీణించడానికి తయారవుతూ ఉన్నది ఈ 2 గంటల్లో. ఇలా చెప్తే కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉన్నా సుఖంగా ఉన్నా సత్యాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడం మంచిది, ఒంటికి మంచిది, మనసుకి మంచిది. నెక్స్ట్ వీక్ January 1, 2019 ఏమిటంటే 1 వీక్ ఓల్డ్ అయిపోతా అని అర్థం. అది క్షీణించే స్వభావం కలది కనుక క్షయతి, కనుక నశించేది కనుక క్షేత్రం అని పేరు. ఇది రెండవ అర్థం. క్షయతి ఇది క్షేత్రం. క్షేత్రవత్ క్షేత్రం, భూమివత్ క్షేత్రం రెండవ అర్థం. మొదట చెప్పింది క్షేత్రవత్ క్షేత్రం, రెండవది క్షయతి ఇది క్షేత్రం. మూడవ అర్థం కూడా చూద్దాం. క్షతత్రాణాత్ క్షేత్రం. క్షతత్రాణాత్, మనం చేసినటువంటి పుణ్యకర్మ పాపకర్మలను అనుభవించి వాటిని పూర్తి చేసుకోవడం వలన ఈ జీవుడు మరు జన్మం నుంచి బయటపడతాడు. పుణ్యపాపాలు మనం చేసిన వాటిని అనుభవించి ఈ శరీరంలో ఖర్చు చేసేస్తాం. అవి అయిపోతాయి. అవి అయిపోగానే మనం ఆ సంచిత కర్మ నుంచి, ఆగామి కర్మ నుంచి, ప్రారబ్ధ కర్మ నుంచి బయటపడతాం, మోక్షాన్ని పొంది. క్షతత్రాణాత్, మనల్ని అపాయం నుంచి రక్షించడానికి ఇచ్చినది ఈ శరీరం. ఏ అపాయం? పునర్జన్మ.
పునర్జన్మ, మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించడం, మళ్ళీ నరకయాతన అనుభవించడం, మళ్ళీ ముసలితనం, వ్యాధి, వీటన్నిటి నుంచి అనుభవించడం నుంచి బయటపడేయడానికి ఇచ్చినటువంటిది శరీరం. క్షతత్రాణాత్ ఇది క్షేత్రం. అసలు సంగతి అది. మనకి ఎందుకు ఇచ్చాడా భగవంతుడు శరీరం మనకు తెలియదు. హాయిగా ఆనందంగా అనుభవించడానికి ఇచ్చాడట, అది నిజమే. కానీ దానికంటే ఇంకొక ముఖ్యమైన పని ఉన్నది. ఏముంది, స్వామిని గారు మాట్లాడుతుంటారు వారం వారం, భగవద్గీతే కదా ఆవిడ చెప్తూనే ఉంటారు. ఏమిటి చెప్తున్నా, ఏదో మాకేదో జాబు లేనట్లు, పని లేనట్లు, మనం ఏదో చెప్పుకుంటున్నట్టు. ఇది ముఖ్యం మనకు. మన ఫ్యామిలీ, మన చిల్డ్రన్ మనకు ముఖ్యం. వారికి ఏముంది, ఫ్యామిలీ లేరు, పిల్లలు లేరు, పిల్ల జల్ల ఎవరూ లేరు, వాడికే చెప్తుంటారు అనుకుంటారు జనం. కానీ మన జీవితానికి ఈ శరీరం యొక్క సార్థకతని చెప్పడానికి అక్కడ గురువుగారు కూర్చొని ఉన్నారు. ఈ శరీరాన్ని భగవంతుడు మనకిచ్చాడు. ఈ పుణ్యపాపాలను మనం కడతేరాని, వీటి నుంచి కడతేరి జ్ఞానాన్ని పొంది ఇంకా మళ్ళీ మరుజన్మ లేకుండా చేసుకోవడానికి, మనం రక్షించుకోవడానికి దీన్ని ఇచ్చాడు భగవంతుడని గురువుగారు చెప్పడానికి అక్కడ కూర్చున్నారు. అక్కడికి వెళుతున్నాం మనం. మనం 1,00,000 పనులు పెట్టుకున్నా సరే ఇది మర్చిపోకూడదు. మనకు 1,00,000 పనులు గుర్తుంటాయి, అసలు ఇది గుర్తే ఉండదు. చాలామందికి దీని యొక్క సీరియస్నెస్సే తెలియదు అసలు. ఈవెన్ వేదాంతం స్టూడెంట్స్ కూడా తెలియదు చాలామందికి. ది సీరియస్నెస్ ఆఫ్ స్టడీ, సీరియస్నెస్ ఆఫ్ క్లాస్, వేదాంత స్టడీ చాలామందికి తెలియదు. అందుకని గురువుగారు గుర్తు చేస్తుంటారు, క్షతత్రాణాత్ ఇది క్షేత్రం. నేను చేసుకున్న పుణ్యపాపలను అనుభవించి దీని ద్వారా నేను సంచిత ఆగామి కర్మలను నశింపజేసుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొంది మళ్ళీ మరుజన్మ లేకుండా చేసుకోవడానికి నాకు ఇచ్చినటువంటి ఉపకరణం ఇది అని చెప్తారు గురువుగారు. అది మర్చిపోకూడదు. మళ్ళీ చెప్పులు వేసుకోగానే బుస్సును పోతుంది, ఎక్కడికో పోతుంది ఆలోచన, మర్చిపోతాం. మళ్ళీ మొదటికి వస్తాం, కుక్కతో ఒక వంకర అన్నట్లుగానే మళ్ళీ మామూలుకి వచ్చేస్తాం. సీరియస్గా ఉండేటటువంటి స్టూడెంట్ తీవ్ర ముముక్షు మర్చిపోడు ఎప్పుడు కూడా లోపల అది రింగ్ 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 అంటూనే ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి శాస్త్రం ప్రయోజనాన్ని ఇస్తుంది. కానీ ఈ ప్రాపంచిక విషయాలే ప్రధానంగా చూసే వాళ్ళకి మళ్ళీ కష్టాల్లో మునుగుతూ ఉంటారు. మళ్ళీ పునర్జన్మ, జనన మరణాల్లో, మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుస్తారే. అందుకని ఏం చేయాలి, కృపయా పారే పాహిమురారే అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థించి గురువు సమీపానికి వెళ్ళినప్పుడే ఆత్మజ్ఞానం వస్తుంది. అందుకని ప్రతి సాధన క్యాంపు మనం ఆత్మజ్ఞానానికి వృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి పెట్టింది. కానీ అక్కడికి పోతే హాయిగా వేళకు భోజనం పెడతారు, వండే పని లేదు, హాయిగా ఉంటుంది. అందులో ఎండాకాలం నుంచి తప్పించుకొని పోవచ్చు, అందుకు పెట్టలే. ఎలాగన్నా పెడితే కొంచెం సీరియస్గా స్టూడెంట్స్ టాప్ ప్రయారిటీగా వేదాంతాన్ని చదువుతారనే ఉద్దేశంతో పెడుతున్నాం. ఎంతమంది టాప్ ప్రయారిటీగా తీసుకుంటారో, ఎంతమంది దాన్ని టూర్గా తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. గురువుకేం నష్టం, అది వాళ్ళ ఇష్టం, గురువుకేమి నష్టం లేదు అన్నారు. ఈ లోపల గురువుగారు ముసలివాళ్ళు అయిపోతారు, పాపం గురువుగారు చెప్పలేని స్థితికి వస్తుంది. మనం మాత్రం ఇక్కడే ఉంటాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుందట. మీరు కాదండి చెప్తున్నా, మామూలుగా లోకల్ జనం సీరియస్గానే తీసుకోరు ఈ స్టడీని. పుణ్యం కోసమన్నా చదువుతారు, ఇన్ఫర్మేషన్ కోసమన్నా చదువుతారు, నాలెడ్జ్ కోసమన్నా చదువుతారు, ఏదో కాస్త కాలక్షేపానికన్నా చదువుతారు. కానీ అరే అసలు ఎందుకు చదువుతున్నాము, ఎలా చదవాలి, ఏ విధంగా చదివితే మనకి ఇది జ్ఞానం వస్తుంది, ఈ జ్ఞానం పొందడానికి ఈ సాధనాన్ని ఎట్లా ఉంచుకోవాలి, దీన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఎంత క్వాలిటీ టైం ఇవ్వాలి మనం అనే విషయాన్ని ప్రతి క్షణం కూడా అలర్ట్గా ఉండే స్టూడెంట్స్కే జ్ఞానం వస్తుంది.
లేకపోతే రాదు. మనుష్యాణం సహస్రేషు. కనుక ఇదం శరీరం క్షేత్రం ఇది అభిధీయతే అని చెప్పబడుతున్నది. ఈ శరీరం క్షేత్రం అని చెప్పబడుతున్నది. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో ఈ శరీరాన్ని యహ వేత్తి, ఎవరైతే తెలుసుకుంటారో ఇది శరీరం, దీన్ని తెలుసుకునేవాడు. ఈ కుండని తెలుసుకున్నాను అనుకోండి, ఘటం అంటారు దీన్ని. ఘటాన్ని తెలుసుకునేవాడు ఘటజ్ఞ. ఈ పటాన్ని తెలుసుకున్నవాడు, వస్త్రాన్ని తెలుసుకున్నవాడు పటజ్ఞ. పటజ్ఞ ఘటజ్ఞ. క్షేత్రాన్ని తెలుసుకున్నవాడు చెప్పండి క్షేత్రజ్ఞ. ఏతత్ యహ, ఎవరైతే వ్యక్తి తెలుసుకుంటాడో వాడు క్షేత్రజ్ఞ. ఏమండి ఎవరు తెలుసుకుంటున్నారు చెప్పండి? ఎవరు తెలుసుకుంటున్నారు శరీరాన్ని? నేనే. నేను తెలుసుకుంటున్నాను కనుక నేనే క్షేత్రజ్ఞుడిని. అప్పుడు నేను శరీరాన్ని కాదనే కదా అర్థం. ఇక్కడ ఏమిటి లా? కుండను తెలుసుకునేవాడు కుండజ్ఞ, వస్త్రాన్ని తెలుసుకునేవాడు వస్త్రజ్ఞ. ఈ పదాలు లేవండి, ఊరికే చెప్తున్నాను. క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞ. ఎందుకు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఈ పదం? వేదాంతం బాగా అర్థం కావాలంటే 2-3 ప్రిన్సిపల్స్ తెలిసిపోతే వేదాంతం కరతలామలకం. ఏమిటి ఆ కరతలామలకం? చేసుకోవాలంటే ఏం చేయాలి? కరతలామలకం అంటే తెలుసా? కరం అంటే చెయ్యి, తలం అంటే ఈ యొక్క చేతి పైన, ఆమలకం అంటే ఉసిరికాయ. చేతిలో ఉసిరికాయ ఉంటే ఎంత ఎవిడెంట్గా ఉంటుంది, మనకు తెలుస్తుంది కదా. ఎంత తేలిక తెలుసుకోవడం. వేదాంతం తెలుసుకోవడం కూడా అంత తేలిక. ఎప్పుడు అంటే 3 విషయాలు తెలుసుకోవాలి. ఏమిటవి అంటే చెప్పిన విషయాలు అయినా మర్చిపోయిన విషయాలు. ఓకే, చెప్పినవి విన్నవి కానీ మర్చిపోయినవి. అందుకని చెప్పిందే చెప్తుంటారు గురువుగారు. అప్పుడు స్టూడెంట్స్ ఏమంటారంటే, మీరు చెప్పారండి స్వామిని గారు, అప్పుడు నాకు అసలు ఇట్లా అర్థమే కాలేదు, ఇప్పుడు ఇప్పుడు బాగా అర్థమవుతుందన్నాడు. పర్వాలేదు, ఇప్పుడైనా అర్థమైంది కదా, అదేదో త్వరగా చెప్పండి అన్నారు. ఏం లేదు, నేను ఏదైతే తెలుసుకుంటానో అది నాకంటే వేరైనది. తెలుసుకునేవాడు తెలుసుకునేదానికంటే వేరైనవాడు. ద ఎక్స్పీరియన్సర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్డ్. తెలుసుకోబడేది, ఒక గాడిద పోతున్నది రోడ్డు మీద, స్ట్రీట్లో గాడిద వెళుతున్నదని తెలుసుకున్నాడు. అంటే అర్థం ఏమిటి? వీడు ఆ గాడిద కంటే వేరేనే కదా అర్థం, అవునా? అది దృశ్యం, తెలుసుకోబడేది. తెలుసుకునేవాడు ఎప్పుడూ కూడా తెలుసుకోబడేదానికంటే వేరైన వాడు, అవునా? ఇప్పుడు నీ పుష్పమాలను తెలుసుకున్నాను, నేను పుష్పమాలను కాదు కదా, ఇది నా చేత తెలుసుకొనబడుచున్నది, నా అనుభవానికి వచ్చి ఉన్నది, ఎక్స్పీరియన్స్డ్. నేను ఎక్స్పీరియన్సర్, ఇది ప్రమేయం, నేను ప్రమాత, తెలుసుకునేవాడు. ఇది మొదటి పాయింట్. సరే, ఇప్పుడు ఈ ప్రపంచాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు కదా. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు, ఫ్యాన్, కుర్చీ, కార్పెట్, లైట్, గోడలు, ఇవన్నీ తెలుసుకుంటున్నావు. అవన్నీ కూడా మనకంటే వేరు. నేను వేరు, అవి వేరు. ఈ నేను కట్టుకున్న వస్త్రం కూడా నేను వేరు, వస్త్రం వేరు. అందుకని రోజుకు ఒక వస్త్రం మారుస్తూ ఉంటాం కదా.
కనుక ఈ జగత్తులో చూసేవన్నీ అనుభవించేవన్నీ కూడా నాకంటే వేరైనవి, నేను తెలుసుకునేవాడిని, అవి నా చేత తెలుసుకొనబడుతున్నాయి. ఓకే, అవునా? మరి ఇది చెప్పడం తేలికే. ఇప్పుడు ఈ శరీరాన్ని తెలుసుకుంటున్నావా లేదా? ఇది చెయ్యి, ఇది కాలు, ఇది కన్ను, ఇది ముక్కు, ఇది ఇవి చెవులు, తెలుసుకుంటున్నావా లేదా? ఇందాక చెప్పిన లా ఇక్కడ అప్లై చేయండి. తెలుసుకునేవాడు తెలుసుకునబడే దానికంటే వేరే అని చెప్పారు కదా ఇందాక, ఒప్పుకున్నారా లేదా? ఇప్పుడు నేను శరీరాన్ని తెలుసుకుంటున్నానా లేదా? మీరు మీ శరీరాన్ని తెలుసుకుంటున్నారా లేదా? ఇక్కడ తల మీద చేయి పెట్టుకుని పాడండి. తల తెలుసుకున్నాను, చెయ్యి తెలుసుకున్నాను, కాలు తెలుసుకున్నాను. కనుక నేను కాలు కాదు, నేను చెయ్యి కాదు, నేను తల కాదు, ఈ శరీరం మొత్తం నేను కాదు. అవునా? నేను ఎవరినండి మరి? అది తర్వాత చూద్దాం. ఫస్ట్ నేను కాదు, శరీరాన్ని మాత్రం నేను కాదు. ఇంతవరకు కూడా చెప్పడం తేలికే. ఇంకొంచెం ఆ తర్వాత ఏమిటో కూడా మీకు తెలుసు, నేను చెప్పబోయేది ఏమిటది? మనస్సు. శరీరం వరకు కూడా కొంచెం పర్వాలేదు, నేను ఒప్పుకుంటాం. ఓకే, మనసు సంగతి ఏంటి? ప్రపంచము క్షేత్రమే, ఈ శరీరము క్షేత్రమే, మనస్సు కూడా క్షేత్రం కిందికే వస్తుంది, తెలుసుకోబడేది. కాకపోతే శరీరానికంటే కాస్త దగ్గరగా ఉంది. ఇది అన్నమయ కోశం, దీని తర్వాత లోపల ఉన్నది మనోమయ కోశం, ప్రాణమయ, విజ్ఞానమయ, సూక్ష్మ శరీరం చాలా దగ్గరగా ఉన్నది. ఎట్లాగైతే మీ ఉపనేత్రం, కళ్ళజోడు దగ్గరగా ఉన్నది. అన్నీ చూస్తున్నాను, అది చూస్తున్నాను, ఇది చూస్తున్నాను అంటున్నావు, అసలు ఇంకోటి చూస్తున్నావు తెలుసా? అది చెప్పడంలా మీరు. ఏమేమి చూసావరా అంటే, నేను పలానా చోటికి వెళ్ళి వచ్చాను, చాలా చాలా చూశాను అన్నాడు. ఒరే, వాటన్నిటితో పాటు నువ్వు ఇంకొకటి చూసావు. ఏమిటో తెలుసా? నీ కళ్ళజోడు చూసారా లేదా? కళ్ళజోడు. కానీ కళ్ళజోడు చేర్చారా? చేర్చలేదు. ఎందుకనంటే చాలా దగ్గరగా ఉంది, వెరీ ప్రాక్సిమేట్, వెరీ క్లోజ్. నేను అన్నీ చూశాను అన్నాడు. కళ్ళజోడు కూడా చూశానని చెప్పొచ్చు కదా, చెప్పడు. ఇది ఉపనేత్రం అంటే, ఉప అంటే సమీపం అని అర్థం. కంటికి సమీపంలో ఉండేది కనుక దానికి ఏం పేరు? ఉపనేత్రం. వెనకటి రోజుల్లో అందరూ ఉపనేత్రం అనే వాడేవాళ్ళు. అట్లనే వస్తే కాస్త జ్ఞానం వచ్చేది. ఇప్పుడు అట్లా వాడటం లేదు కదా, కళ్ళజోడు అంటాం. అది కూడా వాడడం ఏమంటాం? స్పెక్ట్స్ అనేటప్పటికి ఏమైపోయిందంటే ఇంకా జ్ఞానం వచ్చే ఆస్కారమే లేదు. ఉపనేత్రం అంటే భాష చూడండి, భాష ఉప అంటే సమీపం, నేత్రానికి సమీపంగా ఉన్నది కనుక ఉపనేత్రం. నేత్రానికి సమీపంగా ఉన్నంత మాత్రాన అది నీలో భాగం కాదు కదా. అన్నీ చూశానన్నావు కానీ నీ కళ్ళజోడు ద్వారా చూస్తున్నావు, కళ్ళజోడు చూస్తూనే ఉన్నావు. అవునండి, మరి దాన్ని ఎందుకు చేర్చలే? అది నీలో ఒకటైపోయింది, నీలో ఒకటిగా చేసుకున్నావు, దాన్ని మర్చిపోయినావు. అదేవిధంగా మనస్సు కూడా ది క్లోజెస్ట్, నియరెస్ట్, దగ్గరగా ఉండడం వలన, చాలా చాలా దగ్గరగా ఉండడం వలన అది నువ్వు కాదని తెలుసుకోలేకపోతున్నావు. అది నేను కాదా అండి, ఆ మనస్సుని నేను కాదా అని ప్రశ్న వేస్తే శాస్త్రం అడుగుతుంది. మనసు ఆనందంగా ఉంది అని తెలుసుకున్నాను, మనస్సు కష్టపడుతున్నది అని తెలుసుకున్నాను, మనస్సు బ్లాంక్గా ఉన్నది తెలుసుకున్నాను, మనసు డిప్రెషన్లో ఉన్నది తెలుసుకున్నాను, అసలు బుద్ధి పనిచేయడంలో ఈవేళ మనస్సు తెలుసుకున్నాను.
అంటే ఈ మారుతున్న మనస్సుని తెలుసుకునేవాడు మనస్సు కంటే వేరా కాదా? వేరే అయి ఉండాలి. 8 గంటలకు వచ్చే ట్రైన్ చూసేవాడు 9 గంటలకు వచ్చే ట్రైన్ చూసేవాడు 10 గంటలకు వచ్చే ట్రైన్ చూసేవాడు 3 ట్రైన్స్ ఎన్ని గంటలకు వస్తున్నాయి అని చెప్పేవాడు ట్రైన్లో ఉన్నవాడా, ట్రైన్లో బయట ఉన్నవాడా, ప్లాట్ఫామ్ మీద ఉన్నవాడా? బయట ఉన్నవాడు, ప్లాట్ఫామ్ మీద ఉన్నవాడు. అవునా? ఏ ఒక్క ట్రైన్లో లేడు, ట్రైన్తో సంబంధం లేదు. అదేవిధంగా మనస్సులో జరిగేటటువంటి వికారాలన్నీ కూడా మనోవికారాలు, కామం, క్రోధం, ఈర్ష్య, లోభం, దానం, అన్నీ ఈ గుణాల నుంచి ధీరి, హిరి, భీహి, భయం, రకరకాల ఎమోషన్స్ మనసులో, ఉల్లాసం, అత్యుల్లాసం, దిగులు, దిగజారిపోవడం, ఈ మనసులో ఉన్నవన్నీ కూడా తెలుసుకుంటున్నాడు ఒకడు క్షేత్రజ్ఞ. మనసును తెలుసుకునేవాడు, శరీరాన్ని తెలుసుకునేవాడు, ప్రపంచాన్ని తెలుసుకునేవాడు కనుక క్షేత్రజ్ఞ. ఇది క్షేత్రమే. దేన్నైతే నువ్వు తెలుసుకుంటున్నావో అది క్షేత్రం. తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞ. మనసును కూడా తెలుసుకుంటున్నావు కనుక మనసు క్షేత్రమే. ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావు కనుక ప్రపంచము క్షేత్రమే. ఇప్పుడు క్షేత్రం కిందకి ఏమేమి వచ్చినాయి చూడండి. క్షేత్రం అనాత్మలో వేశాం కదా. ప్రపంచము అనాత్మ, క్షేత్రం. శరీరము అనాత్మ, క్షేత్రం. మనసు క్షేత్రం, అనాత్మ. ఈ 3 అనాత్మలే. అంటే ఈ 3 ఆత్మ కాదు. ఆత్మ కానిది అనాత్మ. మరి ఆత్మ అంటే ఎవరు అంటే క్షేత్రజ్ఞ, పురుష, వినేయం. క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞ. ఇది అభిధీయతే. ఇంకా అయిపోలేదండి. ప్రపంచం అనాత్మ, క్షేత్రం, మనస్సు, శరీరం అన్నీ. రెండో పాయింట్ ఏంటి? వాటి వాటి యొక్క గుణాలు క్షేత్రజ్ఞుడికి సంబంధం లేదు. శరీరానికి ఉన్న ధర్మాలు, వ్యాధి, ముసలితనం, మరణం క్షేత్రజ్ఞుడికి సంబంధం లేదు. తెలుసుకునేవాడికి తెలుసుకునేబడే వస్తువు యొక్క ధర్మాలతో సంబంధం లేదు. క్షేత్రజ్ఞుడికి మరణం లేదు, తెలుసుకునేవాడికి. క్షేత్రజ్ఞుడికి వ్యాధి లేదు, క్షేత్రజ్ఞుడికి ముసలితనం లేదు. మరి ఎవరికి ఉన్నది? క్షేత్రానికి ఉన్నది. ముసలితనం ఉన్నది, వ్యాధి ఉన్నది, మరణము ఉన్నది. 3 గుణాలు లేవు క్షేత్రజ్ఞుడికి. మరి మనస్సు యొక్క గుణాలు బాధ, దిగులు, చింత, గిల్ట్, హర్ట్, పెద్ద లిస్ట్, కోపం, తాపం, భయం, అనుమానం, వినుభూతం, ఇవన్నీ మనసు లక్షణాలు, మనసు ధర్మాలు. నేను మనసును తెలుసుకునేవాడిని కనుక మనసులో కోపం ఉంటుంది, మనసులో భయం ఉంటుంది, మనసులో కామం ఉంటుంది, మనసులో ఆందోళన ఉంటుంది, మనసులో ఈర్ష్య, అసూయ ఉంటాయి. కనుక నాకు అసూయ లేదు, కోపము లేదు, తాపము లేదు, కామము లేదు, ఏమీ లేవు. తెలుసుకునేవాడిని కనుక వాటి వాటి ధర్మాలు నన్ను అంటవు. అప్పుడు నాకు కోపము లేదు, తాపము లేదు, గిల్ట్ లేదు, హర్ట్ లేదు, డిప్రెషన్ లేదు, సప్రెషన్ లేదు, అప్రెషన్ లేదు, ఏమీ లేవు. ఐఎమ్ ఫ్రీ అన్నాడు. ఇంకా అయిపోలేదండి. అట్రిబ్యూట్స్ ఇవన్నీ నాకు సంబంధం లేదు. తర్వాత వికారాలు మార్పు చెందుతూ ఉంటుంది, శరీరం మారుతూ ఉంటుంది, వృద్ధాప్యం వస్తుంది. జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే. మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయి, కళ్ళన్నీ, ఇంద్రియాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి పట్టుతో.
ఈ వికారాలన్నీ మార్పులు, పరిణామం. మనస్సు పరిణామం చెందుతూ ఉంటుంది. పొద్దున ఒక రకంగా ఉంది మనస్సు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంది, సాయంత్రం ఒక రకంగా ఉంది, రేపు ఎట్టుంటుందో తెలియదు. వికారం. క్యాటర్ పిల్లల్లాగా ఆ గొంగళి పురుగు సీతాకొక చిలుకలాగా అయినట్టుగా మారుతూ ఉంటుంది చూసారు. ఊసరం వెళ్ళి అది వద్దులేడు, మనకు ఊసరం వెళ్ళి రంగులు మారుతూ ఉంటుంది. అట్లాగే మన మనస్సు కూడా మారుతూ ఉంటుంది. మారుతున్న మనస్సు, మారుతున్న శరీరం తెలుసుకునేవాడు మారడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఈ శరీరం మారుతూ ఉంటుంది, మనస్సు మారుతూ ఉంటుంది. మారుతున్న దాన్ని తెలుసుకునేవాడు ఎవరు? నా చిన్నప్పుడు నేను ఇట్లా పరిగెత్తేవాడినండి, నా యుక్త వయసులో నేను ఇట్లా ఉన్నానండి, కొంచెం అడల్ట్ ఏజ్లో ఇట్లా ఉన్నాను, ఓల్డ్ ఏజ్లో ఇట్లా ఉన్నాను తెలుసుకునేవాడు ఆ అన్నిటి నుంచి వేరే. నేను చాలా కష్టపడ్డానండి, అట్లా ఉన్నాను, ఇట్లా ఉన్నాను, ఇప్పుడు ఇట్లా ఉన్నాను, నా మనసు అట్లా ఉండేది, ఇట్లా ఉండేది, ఇవన్నిటి నుంచి నువ్వు వేరు. క్షేత్రజ్ఞ. ఎవరి క్షేత్రజ్ఞ? ఆత్మ చైతన్యం. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.